నమస్తే కార్తిక్ గారు. నమస్తే అండి. కార్తిక్ గారు, వైసీపీ నిజంగా మనం మాట్లాడుతుంటే మనకే సిగ్గేస్తుంది. ఇన్నిసార్లు మనం మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పి. వైసీపీ బరితెగింపు ఎలా ఉందంటే, ఇప్పుడు వాళ్ళు 11 సీట్లకు పడిపోయినా ఆ 11 సీట్లలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇంటికెళ్లి చేసినటువంటి విధ్వంసం, రచ్చ రభస చూస్తుంటే అసలు వీళ్ళు మారరా? వీళ్ళకి అసలు ప్రజాస్వామ్యం అంటే ఏమన్నా కాస్తో కూస్తుంటే నిన్న విరూపాక్ష చేసిన దాన్ని చూస్తుంటే అసలు ప్రజాస్వామ్యం అంటే వీళ్ళకి కనీస మాత్రంగా భయం భక్తి ఉన్నాయా అనే డౌట్ అయితే వస్తుంది. ఇంకో పక్క పలాసలో మహిళా ఎస్ఐ మీద దాడి చేసినటువంటి ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో చింతాడు రవికుమార్ అనుకుంటాను, అతను సెల్ఫీ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. మొన్న నేను ఒక కార్యకర్త అనుకున్నాను, నా వీడియోలో కూడా కార్యకర్త అని చెప్పేసి మెన్షన్ చేశాను. తర్వాత తెలిసింది నాకు కూడా అతనే అక్కడ ఆమదాల ఇన్ఛార్జ్ అంట, మహానుభావుడు. తీరా ఈరోజు డిమాండ్ పెడుతున్నాడు, నా చుట్టుపక్కల ఉన్నటువంటి స్టూడెంట్స్ మీద కేసులు పెట్టారు, అవి ఆ కేసులు ఎత్తేస్తే తప్ప నేను లొంగిపోను అని చెప్పేసి డిమాండ్ పెడుతున్నాడు. సహజంగా అయితే పోలీసులు ఎక్కడున్నాడు ఈ పాటికి కనిపెట్టి ఈడ్చుకుంటూ తీసుకెళ్లి జైల్లో పెట్టాల్సింది పోయి సెల్ఫీ వీడియోలు చూస్తూ ఆహా ఇట్లా అంటున్నాడు అట్లా అంటున్నాడు అని చెప్పేసి డిస్కస్ చేయాల్సిన పరిస్థితి, దౌర్భాగ్యం కూడా మనకు పట్టారు. ఒక్కచోటనే కాదు, ఎక్కడ చూసినా కానీ ఇదే ఈ దాడులు దౌర్జన్యాలు రప్ప 11 మంది గెలిచినా 11 మందిలో ఉన్నటువంటి నామకే వాస్తవం గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అదే పని, రేపు మేము ఇన్ఛార్జ్లో రేపు మేము పోటీ చేసే అని చెప్పేసి చెప్తున్నటువంటి ఇన్ఛార్జ్లో అదే పని, పోలీసుల మీద కార్యకర్తల మీద వాట్ నాట్ ఫలానా వాళ్ళకు భయపడతారు అనేటువంటి ఇది లేకుండా ప్రతి ఒక్కరి మీద ఇది దాష్టి. అసలు ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఏం చేయాలి? ఇది మనకి నోరు ఉదా ప్రయాస తప్ప ఏమి లేదండి. వాళ్ళంతే. తెగింపు కూడా ఒక అద్దు ఉంటది, కానీ బరి తెగింపు అంటారు కదా, దానికి అద్దు అదుపు ఏమి ఉండదు. వాళ్ళు బరి తెగించేశారు. ఇక తెగింపు కాదు, బరి తెగింపు. ఇక మాకు విలువలు లేవు, పట్టణోడు తీసుకున్నాం మేము ఇంతే అనేది వాళ్ళు చెప్పదలుచుకున్నారు. మేము ఇలా ఉన్నా మమ్మల్ని చుట్టానికి జనం సిద్ధంగానే ఉన్నారు కొంతమంది అని చెప్పేసి వాళ్ళకు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అది చెల్లుబాటు అవుతుంది. జనాలు రియలైజ్ అయ్యి వాళ్ళ మీద తిరగబడితేనే ఇప్పుడు వాళ్ళని నాకు తెలిసి చట్టాలు ఏమి చేయలేవు. నాకు తెలిసి అంబేద్కర్ గారు ఊహించుండ్రు ఇలాంటి ఒక రాజకీయ పార్టీ భారతదేశంలో వస్తుంది, ఇలాంటి వాళ్ళ కోసం సపరేట్ చట్టాలు మెన్షన్ చేయాలని చెప్పేసి అప్పట్లో రాజ్యాంగం రాసినప్పుడు అంబేద్కర్ గారు ఊహించుండ్రు. కానీ వచ్చింది దురదృష్టం కొద్దీ. మనం ఒకప్పుడు అనుకునే వాళ్ళం బీహార్లో రాజకీయాలు ఇలా ఉండేయట అలా ఉండేయట, బీహార్లో గ్యాంగ్ డైరెక్ట్ గా రాజకీయ పార్టీలు సపోర్ట్ చేసేయట అని మనం వినేవాళ్ళం. తర్వాత ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీ గురించి కొంత వింటూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా మన రాష్ట్రంలో మనం చూస్తున్నాం. అది మనకి ఇది కొత్త కల్చర్. కానీ నిజానికి బీహారు రాజకీయాలను తలదన్నేరా, ఉత్తరప్రదేశ్ రాజకీయాలను తలదన్నేరా, అంటే మనం విన్న కథని తలదన్నేరా ఇప్పుడు మనం చూస్తున్నాం. మొన్నటిదాకా బెంగాల్లో కూడా ఇలాంటి పరిస్థితులే ఉండేయట మమతా బెనర్జీ చేతుల్లో అధికారం ఉన్నప్పుడు. సో అంతకు మించినటువంటి రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మనం చూస్తున్నాం. ఇంత దురదృష్టకరం అండి. మరి ఇంటికెళ్ళి ఒక ఎమ్మెల్యే ఒక ఎస్సీ మహిళ బట్టలు చింపేయటం అంటే ఏంటండి ఇది? ఎక్కడున్నాం మనం అసలు? నాకు అర్థం కాదు. ఏ కాలంలో ఉన్నాం మనం అసలు? సోషల్ మీడియా కాలం, కెమెరాలు చూస్తూ, అంటే ఇప్పుడు మనుషులు చూస్తూ ఉంటారు పక్కన పెట్టండి, కెమెరాల ద్వారా ప్రపంచం అంతా చూసే అవకాశం ఉంటది. అయినా సరే ప్రపంచం అంతా చూసి ఇప్పుడు అదే మొన్న ఈ వరద కళ్యాణులు, ఈ శ్యామలాలు, రోజాలు వీళ్ళందరూ ఎక్కడే పోయారు? గుంటూరులో ఒక సాధారణమైనటువంటి లోకల్ నాయకుడు ఒక మహిళ మీద దౌర్జన్యం చేసి బట్టలు చించేస్తే వచ్చినటువంటి ఈ ప్రతిస్పందన మరి సాక్షాత్తు ఎమ్మెల్యే చేస్తే ఎందుకు రావట్లేదు? వాళ్ళ పార్టీ అయితే ఎగ్జంప్షనా? వాళ్ళ పార్టీకి మినహాయింపులు చట్టంలో ఉన్నాయా? వాళ్ళ పార్టీకి మినహాయింపులు రాజ్యాంగంలో ఉన్నాయా? ఉన్నాయి. వాళ్ళు అనుకుంటారు వాళ్ళ సపరేట్ రాజ్యాంగం, వాళ్ళు డైరెక్ట్ ప్లేకార్డ్ ప్రదర్శిస్తున్నారు కదా. మేము అధికారంలోకి వస్తే త్రిపుర అంటే రాజ్యారెడ్డి రాజ్యాంగం మేము ఫాలో అయ్యేది ఇదే అని చెప్పేసి అంటా ఉంటారు కదా. మనం ఫాలో అయ్యే అంబేద్కర్ గారి రాజ్యాంగంలో మినహాయింపులు లేవు, చట్టాలు మినహాయింపులు లేవు. కానీ వాళ్ళు ఫాలో అయ్యే రాజ్యాంగంలో మినహాయింపులు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈ విషయం మీద మాట్లాడట్లేదు. మీరు అన్నది కరెక్ట్. ఒక సాధారణ కార్యకర్త రోడ్డు మీద ఒక హంగామా క్రియేట్ చేస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించినోడు దాని మీద అందరూ మాట్లాడారు. ఇవాళ డైరెక్ట్ గా ఒక వైసీపీ ఎమ్మెల్యే చేస్తే మరి వైసీపీ ఎమ్మెల్యేని మరి సమర్థిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్, సరిగ్గా బట్టలు చింపేశావు, నువ్వు ఇలానే చేయాలి, నీకు అండగా నేను ఉంటాను అని చెప్పదలుచుకున్నాడా ఏంటి? కానీ మళ్ళీ దాని ట్వీట్ ఇప్పుడు చూడండి, 2 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పరామర్శ యాత్ర చేస్తాడు. పరామర్శ యాత్ర కాదు, దండయాత్ర.
అది పరామర్శ యాత్ర అంటానికి లేదు, అనకూడదు కూడా. ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న సిదిరి అప్పర్రాజు గారిని కాదు, ఇక్కడ ఒక చిన్న ఇంటరప్షన్. ఒకవేళ మీరు పరామర్శ చేస్తే సరే, దండయాత్ర చేస్తే సరే, పేరేదైనా కానివ్వండి, రేపు జైలుకి వెళ్ళి వచ్చి జైలు ముందు ప్రెస్ మీట్ పెట్టి కూడా ఏదో మా ఎమ్మెల్యే బట్టలు చించాడు, ఏమైంది బట్టలు చించితే, ఏదో సిదిరి అప్పలరాజు కూడా 18 ఏళ్ల కుర్రాడు యాక్సిడెంట్ చేశాడు పొరపాటున, ఏమైంది ఇందుట్లో అన్నట్టుగానే, మహిళ బట్టల కదా చించేసింది, ఏమైంది ఇందుట్లో అని చెప్పేసి మాట్లాడతాడేమో. జగన్మోహన్ రెడ్డి గారి నైజం చూస్తే అలాగే ఉంది. ప్రతి నేరాన్ని సమర్థిస్తున్నాడు కదా. ఏదో తెలివి చేశాడు, అమాయకుడే చేశాడు, అనుకోకుండా చేశాడు, అంత మాత్రానే కేసులు పెడతారా అనే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా. డైరెక్ట్ గా గంజాయి బ్యాచ్ ని, రౌడీ షీట్టలని, బట్టలు దింపిన వాళ్ళని, లేదు యాక్సిడెంట్ చేసి నిర్లక్ష్యంగా వహించే కేసును తారుమారు చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళని, భూ కబ్జాలు చేసిన వాళ్ళని, ఈవీఎంలను పగలగొట్టిన వాళ్ళని, ఇలాంటి వాళ్ళని డైరెక్ట్ గా పోయి పరామర్శించి ఎస్ మేము ఇలాంటి వాళ్ళని ఓన్ చేసుకుంటాం, మేము మా పార్టీ ఇదే, మా నేచర్ ఇదే, మేము డైరెక్ట్ గా అశాంతి, ఆయుధాల కల్చర్, రప్పరప్ప కల్చర్ మా పార్టీ సిద్ధాంతం, మా పార్టీ విధానం అని జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్పుకున్నాడు. ఇలా ఓపెన్ గా చెప్పుకునే రాజకీయ పార్టీ నాకు తెలిసి ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో ఇంకే పార్టీ లేదేమో. మన తెలుగు వాళ్ళ దురదృష్టం, ఇలాంటి ఒక రాజకీయ పార్టీ మన కళ్ళ ముందు ఉంటాం. ఇందాక నేను అన్నట్టు ఆయన చేసేది పరామర్శ యాత్ర కూడా కాదండి. ఆ పరామర్శ యాత్ర వెనకాల ఉన్న ఉద్దేశం కూడా, మన ఎగ్జాంపుల్ మనం ఏమనుకున్నాం, సిదిరి అప్పర్రాజుని పరామర్శించడానికి శ్రీకాకుళం జైలు దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారని మనం అనుకున్నాం. సరే, అసలు సిదిరి అప్పర్రాజుని పరామర్శించడమే ఒక పెద్ద తప్పు. పరామర్శించాల్సింది చనిపోయిన తానే కుటుంబాన్ని. కానీ చనిపోయిన కుటుంబాన్ని కాకుండా చంపేసిన కుటుంబాన్ని పరామర్శించడానికి రావడమే ఒక పెద్ద తప్పు అనుకుంటే, ఆ పరామర్శ కోసం కూడా కాదట జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది. ఎగ్జాంపుల్, ఆ రోజు ధర్మాన ప్రసాదరావు గారు జైలు ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేశారట. జగన్మోహన్ రెడ్డి గారు 5 గంటల కల్లా జైలు నిబంధన ప్రకారం టైం క్లోజ్ అవుతుంది, పరామర్శకు అవకాశం ఉండదు, ములాఖతుకు టైం ఎవరు, మీరు ఇమీడియట్ గా తర్వాత మళ్ళా ఈ ములాఖత్ అయిపోయిన తర్వాత మనం ర్యాలీని కంటిన్యూ చేసుకుందాం, మీరు ఇమీడియట్ గా బయలుదేరండి అంటే ఆయన బయలుదేరాలే. ఎందుకంటే ఆ ములాఖత్ ఇంపార్టెంట్ కాదు, అక్కడ సిదిరి అప్పర్రాజు ఇంపార్టెంట్ కాదు, కేవలం ప్రచారం, పబ్లిసిటీ, ఈ హంగామా మాత్రమే ఇంపార్టెంట్. అదే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గానే సంకేతాలు పంపిస్తున్నాడు, నేను ఇంతే, నా కోసం జనం మారాలి తప్ప జనం కోసం నేను మారను. ఇలాంటి నాయకుడు ఉండటమే ఒక ఆశ్చర్యం. ఇక ఇలాంటి నాయకులు చేతుల్లో ఉన్న మిగతా నాయకులు ఇట్నే ఉంటారు కదండి. ఇప్పుడు మీరు అన్నట్టు చింతాడు రవి చూడండి, ఒక మహిళని, అది కూడా యూనిఫామ్ వేసుకున్నటువంటి, ఎక్కడికి పోలేదు, సెల్ఫీ వీడియోలో చెప్తున్నాడు, శ్రీకాకుళంలో ఎక్కడికి పోలేదు, నా చుట్టుపక్కల ఉన్నటువంటి స్టూడెంట్స్ మీద కేసులు పెట్టారు, వాళ్ళ మీద కేసులు ఎత్తేస్తే నేను లొంగిపోతాను అంటే డిమాండ్. రేపు జైషే మహమ్మద్, ఐఎస్ఐ తీవ్రవాదులు కూడా ఇలాంటి డిమాండ్లు పెట్టి ఫలానా వాళ్ళని రిలీజ్ చేస్తేనే మేము ఇది చేస్తాం, ఫలానా వాళ్ళని రిలీజ్ చేస్తేనే మేము దాడులు ఆపుతాం అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం కదా. గతంలో చూసాం కదా, ఫ్లైట్లకి హైజాక్ చేసి మా డిమాండ్లు ఇవి నెరవేరిస్తేనే మేము హైజాక్ నుంచి మిమ్మల్ని రిలీజ్ చేస్తాం, బందీలను రిలీజ్ చేస్తాం అని చెప్పేసి అంటారు కదా. ఆ టైప్ లో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి నాకు చూస్తుంటే అలాగే ఉంది. ఏదో మనం ఐసీ 8164 సంథింగ్ ఏదో ఒక కాందహార్ హైజాక్ లో చూసాం కదా, ఆ టైప్ లో మా వాళ్ళని రిలీజ్ చేస్తేనే, మా వాళ్ళ మీద కేసులు ఎత్తేస్తేనే అన్నట్టుగా అతని వ్యవహార శైలి కనిపిస్తోంది. మీరు అన్నట్టు అదొక రకమైన ఉగ్రవాదం, ఇదొక రకమైన ఉగ్రవాదం. ఆ ఉగ్రవాద స్వభావం మాత్రం సేమ్ టు సేమ్ అంటారు కదా, అలా సేమ్ టు సేమ్ ఉంది. ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు పోలీస్ డ్రెస్ వేసుకున్నటువంటి అధికారం చూస్తే మనకి భయం అన్నా కలిగిద్ది, గౌరవం అన్నా కలిగిద్ది, లేదు ఆ డ్రెస్ మీద ప్రేమన్నా కలిగిద్ది. కానీ ప్రేమ లేదు, గౌరవం లేదు, భయమో లేదు, మూడు లేకుండా అందులో ఒక మహిళా ఎస్ఐని పట్టుకొని అలా గుంపుగా, ఏదో మనం ద్రౌపది వస్త్రాభరణం చూసాం, నిన్న నిరూపాష్ గారు చూపించారు, బట్టలు లాగేయటం అనేటువంటిది, అలా మీదకి పోయి చేతులు వేయటం, అభ్యంతరకరంగా తాకే ప్రయత్నం చేయటం, ఓ రకంగా ర్యాగింగ్ చేయటం, నడి రోడ్డు మీద ఒక మహిళా ఎస్ఐని యూనిఫామ్ వేసుకున్నటువంటి ఎస్ఐని ర్యాగింగ్ చేయటం, ఈవిటింగ్ చేయటం, వేధించటం, ఇలా చేసింది కాక మా వాళ్ళ మీద కేసులు ఎత్తేసి నేను బయటకు వస్తానని చెప్పటం అంటే పోలీసులు కూడా ఉండాలి సోయి. ఇలాంటి మనం ఇంకా ఎందుకు వదిలేసాం, తీసుకొచ్చి లోపల వేయాలి కదని. అదే వదిలిపెడతారండి? ఈ పాట తీసుకుని లోపల పడేరు. సామాన్యుల విషయంలో ఒక రకంగా
ఉంటే ఇలాంటి వాళ్ళ విషయం ఇంకో రకంగా ఉండకూడదు కదా. ఇన్నాళ్ళ అప్పుడు తమ్మినేని సీతారాం విషయంలో అంతే, తీసేపోయి అతనికి ముందస్తు బెయిల్ అప్లై చేసుకునే అతని కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిందాక ఎందుకు చూడాలి, తీసేపోయి లోపల పడేయాలి కదా. అంటే వాళ్ళకి తప్పు చేయకూడదు అనే భయం ఎప్పుడు వస్తుంది, వెంటనే తీసుకుపోయి లోపల పడేసినప్పుడు వస్తుంది. సుధీర్ అప్పర్రాజు విషయంలో కూడా అంతే, మనలాంటి వాళ్ళం బలంగా మాట్లాడిన తర్వాత ఒక వారం 10 రోజుల తర్వాత తీసుకుపోయి లోపల పడేశారు. ఎందుకు ఇంత టైం ఇవ్వటం? అంటే వీళ్ళు కోర్టుకు పోవాలి, బెయిల్స్ అప్లై చేసుకోవాలి, బెయిల్స్ రాకపోతే అప్పుడు అరెస్ట్ చేస్తారా పోలీసులు? అందువల్ల కూడా వాళ్ళకి కొంత భయం రావట్లే. ప్రభుత్వం పోలీసులు కూడా వెంటనే రియాక్ట్ అయ్యి ఇలాంటి వాళ్ళని లోపల పడేయాలి, వెంటనే చర్యలు ఉండాలి. జనం వీళ్ళ పట్ల సానుభూతిని చూపించరు. ప్రభుత్వానికి అని భయం ఉందేమో, సానుభూతి చూపిస్తారేమో, వాళ్ళకి సానుభూతి అనవసరంగా వస్తేమో అనేటువంటి భయం ప్రభుత్వానికి ఏమైనా ఉందేమో. ఇలాంటి వాళ్ళ పట్ల ఎలాంటి సానుభూతి ఉండదు. పైగా అసలు నేను చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నానండి, 2029 తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్ లో ఉండటం కష్టం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి చర్యలు చేష్టల ఫలితంగా అంటే రోజు నాకు ఒక భావన కలుగుతోంది, ఇది కరెక్టో కాదో, మనం ఇలా ఆలోచించడం కరెక్టో కాదో తెలియదు కానివ్వండి. ప్రభుత్వం కూడా వీళ్ళు ఈ రకంగా ఈ రప్ప మాటలు, ఈ రకంగా రప్ప పనులు, ఈ రకంగా వీటన్నిటిని కావాలని ఉపేక్షిస్తుందాము. అంటే ప్రజలకు కూడా వీళ్ళ పట్ల ఇంకా చీత్కారం రావాలి, వీళ్ళంటే ఇంకా భయం కలగాలి. ఆ భయంతోనే పొరపాటును కూడా వాళ్ళకి, అమ్మో వైసీపీయా, వాళ్ళు వస్తే రప్ప, వాళ్ళు వస్తే దౌర్జన్యకాండ, వాళ్ళు వస్తే ద్రౌపది వస్త్రాపహరణ టైపు. కాబట్టి వాళ్ళ వైపు మనం చూడకూడదు అనేటటువంటి భయం నిరంతరం ప్రజల్లో ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో కొంత ఉపేక్షించి ఎస్ వాళ్ళ నిజస్వరూపం ఇది అని చెప్పేసి చూపించే ప్రయత్నం ఏమైనా చేస్తుందేమో అనే భావన కూడా నాకు కలుగుతోంది. మీకున్న భావన అది కావచ్చు, కానీ నేను అనుకోవడం ఏంటంటే ఎక్కువ అరెస్టుల మీద దృష్టి పెడితే అది డెవలప్మెంట్ మీద ఏమన్నా ప్రభావం పడితేమో. ఎందుకంటే పెద్ద కంపెనీలు ఆంధ్రప్రదేశ్ పెట్టుబడి పెడుతున్న పరిస్థితులు కదా. ఇలా దేశానికి వస్తున్న పెట్టుబడులు 25% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కి వస్తున్న పెట్టుబడులు కదా. 21 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిని ల్యాండింగ్ చేపించే పనులు ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం బిజీగా ఉంది. సో ఈ ల్యాండింగ్ ఇబ్బంది కాకూడదు అంటే రాష్ట్రంలో ఇంకేదో జరుగుతుంది అన్న వాతావరణం పోకూడదు. కాబట్టి కొన్ని విషయాలను చూస్తున్నట్టు, కొన్ని విషయాల్లో కొద్దిగా అగ్రెసివ్గా, అంటే విషయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి కొన్ని విషయాలు అగ్రెసివ్గా పోతున్నారు, కొన్ని విషయాలు చూస్తున్నట్టు పోతున్నారేమో నేను అనుకుంటున్నా. కొద్ది టైం తీసుకున్నారేమో అరెస్టుల విషయంలో వెనక ముందు ఆడి వాళ్ళకి న్యాయపరమైన అవకాశాలను ఇచ్చి వాళ్ళకి న్యాయపరమైన అవకాశాలు దక్కనప్పుడు అరెస్ట్ చేస్తున్నారేమో నేను అనుకుంటున్నా. ఎందుకంటే మొత్తం మీద డెవలప్మెంట్ మీద ప్రభావం పడకూడదు, ప్రజల మీద ప్రభావం పడకూడదు, నెగిటివ్ ప్రభావం పడకూడదు. వాళ్ళు అరెస్ట్ చేశారు, వీళ్ళు కూడా అదే చేస్తున్నారు అన్నది రాకూడదు అని జాగ్రత్తలు ఏమైనా పాటిస్తున్నారేమో అనుకుంటున్నా. పైగా ఏమైనా పొలిటికల్ భయాలు ఉన్నాయేమో, వాళ్ళకి ఏమైనా సానుభూతి వస్తేమో అనేటువంటి ఏమైనా భయాలు ఉన్నాయి. ఆ భయాలు అయితే అవసరం లేదు, నేను చాలా క్రియేట్ చెప్తున్నా. ఆ భయాలు ఉంటే మాత్రం అవసరం లేదు, వాళ్ళ మీద ఎలాంటి సానుభూతి రాదు. మిడిల్ క్లాస్ వాళ్ళు రోజు రోజుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అసహించుకునే భావం తప్ప వాళ్ళు ఏంటి పాపం కదా, అరెస్ట్ కదా అనే పరిస్థితుల్లో లేరు. ఎంతసేపటికి ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదన్న ఆవేశంలోనే ప్రజలు ఉన్నారు. ఇప్పటికీ చూడండి, మీరు పోయి గుడివాడలో మైకి పెట్టండి, కూడా నా ఇంతవరకు అరెస్ట్ ఎందుకు చేయలేదు అని అడుగుతారు. అరెస్ట్ ఎందుకు చేయలేదు అంటే ఆ పరిస్థితిలోనే జనం ఉన్నారు తప్ప వాళ్ళ పట్ల సానుభూతి చూపించే పరిస్థితులు ఒకప్పుడు ఉండేది. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు సానుభూతి ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి నిజం ఏంటి అనేది ప్రజలు కళ్ళారా చూశారు, చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి వ్యక్తుల పట్ల సానుభూతి కలిగితే అనుకోండి. కాకపోతే వాళ్ళకంటూ సపరేట్ జనాలు ఉంటారు, ఇక వాళ్ళ వరకు వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళ ద్వారా ఈ 11 కన్నా తక్కువ తప్ప అంతకు మించి వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉండదు.